ఒక భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మళ్ళీ ఆయుర్వేదం ఉపయోగించుకునే పరిస్థితి వస్తామట. ఈ వనాలు లేకపోతే ఎంత ఆయుర్వేదం చెప్పినా ఎంత చేసినా, మూలికలు లేకపోతే, ఇప్పటికే మూలికలు లేక ఎన్నో మందులు తయారు చేయడాలు ఆపేసాయి, చేయట్లేదు. ఇప్పుడు మనకే మన పక్కన ఉన్న మొక్క తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. తోటకూర అంటే ఏంటి తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆయుర్వేదం మీద నమ్మకం ఏర్పడాలి అంటే నెక్స్ట్ జనానికి, ఇప్పుడు ఈ తరానికి కానీ నెక్స్ట్ తరానికి కానీ నమ్మకం ఏర్పడాలంటే గూగుల్లో కొట్టామంటే 4 బొమ్మలు వస్తాయి. 4 బొమ్మలు ఏదో ఏ మొక్క కరెక్టో చెప్పలేం. మనం 300 రకాల ఔషధ మొక్కల్ని, దేవతా వృక్షాలు కలుపుకుంటే దాదాపు 500 మొక్కలు. తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, అలాగే కేరళ, శ్రీశైలం, ఇటు మారేడుమిల్లి అడవులు, అరకు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మా ఉత్తరాఖండ్, భారతదేశం నలుమూలల నుంచే కాకుండా శ్రీలంక నుంచి కూడా కొన్ని మూలికలు తీసుకొస్తాం. ఈ ఎగ్జిబిషన్ నేను దాదాపు ఒక 30 ఏళ్ళ క్రితం పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెడుతున్నాను అన్నమాట, అంత భారీ ఎత్తున. ధన్వంతరి వనయజ్ఞం. దాదాపు ఈ యజ్ఞం ఇప్పటి నుంచి జరుగుతుంది కాదు, దాదాపు ఓ 40 ఏళ్ళుగా నేనేం చేయాలనుకున్నాను దానికి నాంది ఓ 40 ఏళ్ళ క్రితమే నా సంకల్పం ఇది. సో వనయజ్ఞం అంటే అర్థం ఏంటంటే, మామూలుగా అయితే పాండవులు మామూలుగా అరణ్యకాండలో పాండవులు ఆ కాలంలోనే వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు వనయజ్ఞం చేశారు. అది ఎందుకు చేశారంటే అడవిలోకి వెళ్ళి వనయజ్ఞం చేశారు. అది ఎందుకు అంటే అడవిని గౌరవించడం కోసం చేసిన యజ్ఞం అది. అలాగే ఆ ప్రకృతి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం కోసం చేసింది వనయజ్ఞం ఆ రోజుల్లో, అప్పుడు ఆ కాలంలో చేసింది. సో ఇప్పుడు నేను అనుకున్న వనయజ్ఞం ఏంటంటే జనాల్లో చేసే వనయజ్ఞం అది. జనాల్లో వనయజ్ఞం చేయాలనేది అంటే వనాల గురించి జనాలకు తెలియాలి. సో తెలిసినప్పుడే మన ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అన్నమాట. మనం మర్చిపోయాం, మనం తెలుసుకోవాలి, మన తర్వాత తరానికి తెలియజెప్పాలి. ఆ ఉద్దేశంతో ఈ వనయజ్ఞం అనే సంకల్పంతో నేను కొన్నాళ్ళు నేర్చుకుని గత 5-6 ఏళ్ళుగా జనాలకి నాకు తెలిసింది చెప్పుకుంటూ వచ్చాను. అది వీడియోల రూపంలోనే. ఏదో కొద్దిగా ఫారెస్ట్ క్యాంపులు, నేచర్ క్యాంప్ పెట్టినా కొంతమందికి మాత్రం చెప్పగలిగాం, కానీ అంటే మొక్కను గుర్తించడం, చూపించడం. అది ఇప్పుడు మనం దీన్ని ఒక విస్తృతంగా జనాల్లోకి తీసుకురావడానికి చేస్తున్న ఒక యజ్ఞం ఇది, ఒక మహాప్రయత్నం. సో ఇంత చేయడానికి, నేను నేర్చుకోవడానికి, ఇది జనాలకి రావాలంటే నేను నేర్చుకోవడానికి నాకే 30 ఏళ్ళు పట్టింది అనమాట. నేను చాలా చిన్న ఎగ్జిబిషన్స్ అలాంటివి చేశాను జనాలు కొంత. సో అన్నీ ఆ సారం అంత ఈ 30 ఏళ్ళు చేసిన ప్రయాణంలో దాని నుంచి ఈ వనయజ్ఞం అనే సారాన్ని తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొస్తామన్నమాట. ఇందులో ఏంటంటే ఈ వనయజ్ఞంలో రెండు విషయాలు. ఒక విషయం ఏంటంటే అంతరించిపోతున్న వనాలని కాపాడడం. ఏ అడవినైతే కొట్టేసి పొడి వ్యవసాయంగా మార్చుకుని, అడవిని కొట్టేసి ఔషధ వృక్షాలను కొట్టేసి మామిడి, జీడిమామిడి వేసుకున్నారో ఈ గిరిజన ప్రాంతంలో, ఎక్కడైతే ఉన్న అడవిని కొట్టేసి వ్యవసాయంగా మార్చారో అదే ప్రాంతంలో అదే గిరిజనులతోటి మళ్ళీ అడవిని పెంచడం, మళ్ళీ ఔషధ మొక్కలు పెంచడం, ఆ ప్రాంతంలో అంతరించిపోయిన వాటిని మళ్ళీ అక్కడ అభివృద్ధి చేయడం. సో అది మళ్ళీ జనాలకు అందేలా చేయడం. దాని ద్వారా వాళ్ళకి జీవనోపాధి. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఏదైతే అడవిని కొట్టేసి ఆదాయం కోసం మామిడి, జీడిమామిడి మొక్కలు వేసుకున్నారో అంతకు 10 రెట్లు ఆదాయ వనరులు వచ్చే మార్గంగా మళ్ళీ అడవిని పెంచితే ఏం జరుగుద్దో వాళ్ళకి చెప్పి చూపిస్తాం, ప్రాక్టికల్గా చేయిస్తాం. సో 10 రెట్లు ఆదాయం రావడం, అది అతనితో కాదు, తర్వాత తరతరాలు వాళ్ళకి వాళ్ళ పిల్లల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. మళ్ళీ వాళ్ళ మనవడో, కొడుకో, మనవడో మళ్ళీ మొక్క నాటక్కర్లేదు. ఇతను వేసిన మొక్క వృక్షమై తరతరాలు ఒక 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళకి ఆదాయాన్ని కల్పిస్తాం. అడవి మళ్ళీ తయారైతే ఆ అడవి నమ్ముకున్న అడవి బిడ్డలకి మళ్ళీ ఆదాయ వనరులు, ఆర్థికంగా బాగుంటారు అన్నమాట. తద్వారా మళ్ళీ అడవి తయారవుతుంది. 2 మంచి మూలికలు బయటకు వస్తాయి, మంచి ఔషధాలు తయారవుతాయి. ఆయుర్వేదం మీద జనాలకి ఆ మందులు పనిచేస్తాయి. అప్పుడు ఆయుర్వేదం మీద
నమ్మకం పెరుగుతుంది. ఒక భారతదేశమే కాదు, యావత్ ప్రపంచం మళ్ళీ ఆయుర్వేదాన్ని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నమాట. ఈ వనాలు లేకపోతే ఎంత ఆయుర్వేదం గురించి చెప్పినా, ఎంత చేసినా, మూలికలు లేకపోతే, ఇప్పటికే మూలికలు లేక ఎన్నో మందులు తయారు చేయడాలు చేయట్లేదు. ఉన్న వాటిలో 10%, 15%, 20% మందులు మాత్రమే తయారు చేస్తున్నారు. మిగతా చాలా మందులు, చాలా అద్భుతమైన యోగాలు, ఫార్ములాలు, మేధ, మహామేధ, ఎర్ర చిత్రమూలం లాంటి ఎన్నో మూలికలు అయిపోవడం వల్ల ఆ మందులు తయారు మానేస్తారు. అలాంటివన్నీ మళ్ళీ పెరిగితే మళ్ళీ ఆ మందులు బయటకు వస్తాయి. సో రేపు పొద్దున్న ఈ భూమి మీద ప్రతి మానవుడికి అవసరం అన్నమాట. సో అది వనయజ్ఞం అంటే. రెండో వనయజ్ఞం ఏంటంటే, ఇప్పుడు మనకే మన పక్కన ఉన్న మొక్క తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. తోటకూర అంటే ఏంటి తెలియని పరిస్థితిలో ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆయుర్వేదం మీద నమ్మకం ఏర్పడాలి అంటే నెక్స్ట్ జనానికి, ఇప్పుడు ఈ తరానికి కానీ నెక్స్ట్ తరానికి కానీ నమ్మకం ఏర్పడాలంటే అసలు మొక్క యొక్క గుణం తెలియాలి. అంటే ఆయుర్వేదం తెలియాలంటే ముందు వృక్షాల యొక్క విలువ తెలియాలి. వృక్షాల్లో ఎంత శక్తి ఉందో ఆ శక్తి తెలియాలి. శక్తి తెలియాలంటే వృక్షం కూడా తెలియాలి. శక్తి తెలుసుకోవడం ఉపయోగం లేదు, వృక్షం తెలియాలి, ఆ మొక్క తెలియాలి, ఆ మూలిక తెలియాలి. ఆ మూలిక తెలియాలంటే ఏదో మనం సెల్ ఫోన్లోనో, టీవీలోనో, బొమ్మల్లోనో, పుస్తకాల్లోనో చూసామనుకోండి, అదంతా గుర్తు ఉండదు, అదంతా కరెక్ట్గా కూడా ఉండదు. గూగుల్లో కొట్టామంటే 4 బొమ్మలు వస్తాయి. 4 బొమ్మలు ఏ మొక్క కరెక్టో చెప్పలేం. అలా ఏంటంటే అది కాదు. మనం ఈ వనయజ్ఞం, ఒక యాగం, ఒక ధన్వంతరి పూజ, అభిషేకం, హోమం జనాల్లో చేస్తూ, దాంతోపాటు అంటే ఆయుర్వేదం అంటే ఆధ్యాత్మిక శాస్త్రం. ఇటు ఆధ్యాత్మికాన్ని, ఇటు ఆయుర్వేద శాస్త్రాన్ని రెండింటిని జనాల్లోకి తెలియడం కోసం మనం వనయజ్ఞం, యాగంతో పాటు మనం 300 రకాల ఔషధ మొక్కల్ని, దేవతా వృక్షాలు కలుపుకుంటే దాదాపు 500 మొక్కలు, వృక్షాలని మనం ఎగ్జిబిషన్ చేయబడుతుంది. దాంతోపాటు వనమూలికలు, వాటి నుంచి వచ్చే మూలికలు, వనమూలికలు మనకి భారతదేశం నలుమూలల నుంచి, శ్రీలంక లాంటి కొన్ని వేరే దేశాల నుంచి ఉన్న వనమూలికలు మన వైద్యంలో వాడే కానీ, మన తినే పదార్థాలు కానీ, ఇవన్నీ చూసుకుంటే ఒక 1500 రకాల మూలికలు, అలాగే ఆహార పదార్థాలు, ఇవన్నిటిని మన ఎగ్జిబిషన్లో పెట్టబోతున్నాం అన్నమాట. సో ఇవన్నిటికీ వివరంగా చేయడానికి తెలుగులోని, ఇంగ్లీష్లోని అక్కడ డిస్ప్లే పెడతాం. సో ఇదొక మహా ప్రదర్శన, వనయజ్ఞంలో ఇదొక భాగం అన్నమాట. సో మనం ఈ మూలికల్ని మనం అటు హిమాలయాల నుంచి, తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, అలాగే కేరళ, శ్రీశైలం అడవులు, ఇటు మారేడుమిల్లి అడవులు, అరకు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, అలా ఏంటంటే మనం అలా భారతదేశం నలుమూలల నుంచే కాకుండా శ్రీలంక నుంచి కూడా కొన్ని మొక్కలు తీసుకొస్తాం అన్నమాట. కొన్ని మూలికలు తీసుకొస్తాం. అంటే మొక్కలు మనం తేలేం కాబట్టి దాని మూలికలు ఏమైతే వాడతామో ఆ మూలికలు తీసుకొస్తాం. సో ఇవన్నీ మనం పరిచయం చేయడం వల్ల మన ద్వారా మన పిల్లలు ముందు ఆ గుర్తించడం తెలుస్తుంది. 2 వాటి యొక్క శక్తి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయుర్వేదం మీద నమ్మకం పెరుగుతుంది. సో ఆయుర్వేదం ఎంత చేసినా నమ్మకం లేకుండా వాడితే ఎందుకు పనిచేయదు. వాళ్ళు డాక్టర్ బంగారం ఇచ్చినా పనిచేయదు. సో నమ్మకం ప్రధానం ఇక్కడ. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది? దాని గురించి తెలిసినప్పుడు. ఇదేదో మూఢనమ్మకం కాదు, మూఢాచారం కాదు. సో ఆ మొక్కలో ఉండే శక్తిని ఋషులు ఏం చెప్పారు, వేదాలు ఏం చెప్పాయి, సైంటిఫిక్గా ఏం చెప్పారు, మన ఋషులు శాస్త్రాల్లో ఏం రాశారు, ఔషధ గుణాలు ఏం రాశారు, దానికి ఆధ్యాత్మికంగా ఏం రాశారు. సో అవన్నీ ఇప్పుడు దాకా మనం ఏం వాడుతున్నాం, ప్రాక్టికల్గా ఆయుర్వేదంలో ఏం చేస్తున్నారు, అలాగే గిరిజనులు ఎలా వాడుతున్నారు మన కళ్ళ ముందు, అలాగే మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది. సో ఎంతటినీ విజ్ఞానాన్ని మనం దాని గురించి చెప్పగలిగితే అప్పుడు ఆ మూలిక యొక్క శక్తి సామర్థ్యం తెలిసినప్పుడు ఈ మందుల మీద నమ్మకాలు ఏర్పడతాయి జనాలకి. ఈ ప్రయత్నం కోసం మనం ఇలాంటి మహాయజ్ఞం ప్రారంభించబోతున్నాం. సో అక్కడ మీకు వీటి మీద ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది, అలాగే ఆరోగ్య శిబిరం ఉంటుంది, యాగం ఉంటుంది. సో ఇదంతా వనయజ్ఞం భాగంలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దేవతావనాలు, వనమూలికలు, ప్రదర్శన, అవగాహన సదస్సు, ట్రైనింగ్, శిక్షణ శిబిరం, ఆరోగ్య శిబిరం. సో వచ్చిన వాళ్ళందరికీ వసతి, భోజన వసతులు ఏర్పాట్లు కూడా చేస్తారు. సో ఇవన్నీ మీ దగ్గరికి అన్ని సిటీస్లో, అన్ని పట్టణాల్లో, మహానగరాల్లో కూడా ఇవి ఏర్పాట్లు చేయబోతున్నాం. ఇది ఒక 3 ఏళ్ళ పాటు ఈ ప్రయత్నం మొదలవుతుంది. ప్రజల్లోకి ఎగ్జిబిషన్స్ తీసుకురాబోతున్నాం. ఈ వనయజ్ఞాన్ని ప్రారంభించబోతున్నాం. ధన్వంతరి వనయజ్ఞం జూలై 24, 25, 26, 27 తేదీల్లో మన రాజమండ్రి గాదరాడ ఆశ్రమంలో నిర్వహించబడుతుంది. ఈ వనయజ్ఞంలో విశేషం ఏంటంటే మన తూర్పు కనుమలలో మనం
పాపికొండ నుంచి పార్వతీపురం ఉన్న అరకు, పాడేరు, చింతపల్లి అడవుల్లో ఉండే అరుదైన మొక్కల్ని కూడా ప్రదర్శనలో పెట్టడం జరుగుతుంది. మొక్కల్ని గుర్తించడం నేర్పడం కోసం, మొక్కల్ని గుర్తుపడడం కోసం ఈజీగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తుంది. ఈ మొక్కలు చూడాలని కూడా అడవిలోకి వెళ్ళాలంటే 2-3 నెలలు పడుతుంది మన ఈ మొక్కలన్నీ చూడాలంటే. అలాంటిది మీరు 3 రోజుల్లో ఈ మొక్కలన్నీ ఇక్కడే చూడొచ్చు అనమాట. సో ఆ వనయజ్ఞంలో భాగంగా ఈ వనమూలికల ప్రదర్శన, ఔషధ మొక్కలు, అంతరించిపోతున్న ఔషధ మొక్కలు కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవతా వృక్షాలు, నక్షత్రవనం, రాశివనం, గ్రహవనం, ఇవి కూడా మనం అద్భుతంగా ఏర్పాటు చేస్తాం. సో అందులో ఏంటంటే మీకు ఆ మూలిక యొక్క ప్రాంతీయ నామం, అంటే ఆ ప్రాంతంలో ఏమని పిలుస్తారు, అలాగే తెలుగు పేరేంటి, సంస్కృతం పేరేంటి, హిందీలో ఏమంటారు, అలాగే దాన్ని లాటిన్, ప్రపంచం అంతా పిలిచే పేరు ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ పేరు లాటిన్, దాని ఫ్యామిలీతో పాటు దాని ఔషధ ఉపయోగాలు ఏంటి అనేది మనం డిస్ప్లే పెడతాం. ఏంటంటే దాని ద్వారా ఏంటంటే బాగా మొక్కని గుర్తించగలుగుతాం. అలాగే మూలికలు కూడా, వనమూలికలు కూడా అవి మనకి ఎప్పుడైనా ఇంత పౌడర్లో మాయలో ఉన్నాం, అన్ని పౌడర్లే దొరుకుతున్నాయి. అయితే పౌడర్ కనుక మూలిక ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఆ మూలికలను కూడా చెప్పడం కోసం మనం దాదాపు 1000 సుమారు వనమూలికలను మనం ప్రదర్శనలో పెడుతున్నాం. ఇందులోనే ధన్వంతరి హోమం, పూజ, అభిషేకంతో పాటు ఆరోగ్య శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు అవగాహన సదస్సు, దీని మీద క్లాసెస్ కూడా ఉంటాయి, రోజుకో క్లాస్ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్ నేను దాదాపు ఒక 30 ఏళ్ళ క్రితం పెట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం ఇదే మళ్ళీ 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెడుతున్నాను అనమాట, అంత భారీ ఎత్తున. సో ఏంటంటే ఇది అందరికీ మంచి అవకాశం, వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.